హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీతో మీ అమ్మాయి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా రోజులు అవుతుంది కదా నేనైతే వ్లాగ్స్ పెట్టి, అసలు టైం కుదరట్లేదండి వ్లాగ్స్ చేయడానికి. ఏంటో మానిటైజేషన్ అవుతుంది అనే టైంకి నేను వ్లాగ్స్ అనేవి కొంచెం తగ్గించేసాను. ఇంకా ప్లీజ్ మీ సపోర్ట్ అయితే చేస్తే నేను ఇంకా వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన నేపాల్ వీడియోస్కి మంచి సపోర్ట్ అయితే వస్తుంది. అవి కూడా వాచ్ చేయండి. ఏవైనా మీకు నేపాల్ టూర్ ప్లాన్స్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను వివరాలు అయితే చెప్తాను. ఇప్పుడు ఏంటి వీడియో అనుకుంటున్నారు కదా, మేము ఉంటున్నాం రైల్వే కాలనీలో. అయితే రిపబ్లిక్ డే రోజు కొన్ని కాంపిటీషన్స్ అయితే అయ్యాయండి. ఆడవాళ్ళకి వచ్చేసి ముగ్గులు పోటీ పెట్టారు, రంగోలీ. చిన్నపిల్లలకు వచ్చేసి ఫ్రాక్ జంప్, ఇంకా వచ్చేసి రన్నింగ్ రేస్, ఇంకా ఎస్ఏ రైటింగ్, ఇలాగ చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇప్పుడు నా ఆర్గనైజ్ చేసే వాళ్ళు అయితే చాలా బాగా కండక్ట్ చేస్తున్నారండి. పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి మంచి గేమ్స్ పెట్టి వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. వీడియో అంతా ఫుల్గా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీళ్ళందరూ అక్కడ మాకు దగ్గరలో ఉన్న కాలనీ మెంబర్స్ మాట వీళ్ళందరూ. ఇక్కడ వచ్చేసి గేమ్స్ చిన్నపిల్లలకి ఏజ్ వారీగా, ఇంకా వచ్చేసి పెద్దవాళ్ళకి ఈ ముగ్గులు పోటీ కండక్ట్ చేశారని చెప్పాను కదా. నాకైతే ముగ్గులు రావు, నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే మనకి అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావులేండి. ఈసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ముగ్గులు వేయడానికి. చూద్దాము. చాలామంది మంచి మంచి ముగ్గులు వేసారండి. చూసి నాకు హ్యాపీ అనిపించింది, వేసినా బాగుండు అనేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి రన్నింగ్ రేస్, ఇంకా ఫ్రాక్ జంప్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఇంకా లేడీస్కి, బాయ్స్కి వేరుగా, గర్ల్స్ వేరుగా అలాగైతే కండక్ట్ చేశారన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ముగ్గులు పోటీ ఎవరెవరు ఏ ముగ్గులు వేస్తున్నారు అనేసి ఇక్కడైతే మేము చూస్తున్నాము. ముగ్గులే చాలా బాగా వేసారండి. కలర్ కాంబినేషన్ అది సూపర్ అనమాట. ఈ వీడియో అసలు చాలా లేట్ అయిపోయింది. ఎంత తొందరగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎడిటింగ్ అది చేయడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే అంత టైం పడుతుంది, రీచ్ అవ్వడం లేదు, చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు. అందుకనేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇప్పుడు వేసిన ముగ్గుల్లో ఏ ముగ్గు అయితే నచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ సెకండ్ వన్కి ఇంకా సారీ ఫోర్త్ వన్ ఇంకా ఫిఫ్త్ వన్ అయితే ప్రైజెస్ అయితే వచ్చాయి. ఇంకా సెకండ్ వన్కి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందన్నమాట. ఇలా చిన్న చిన్న కాంపిటీషన్స్ సరదాగా ఉంటుంది కదా, బాగుంటుంది. నేను జస్ట్ ఏదో కలర్స్ దిద్ది యాక్టింగ్ చేసేస్తున్నాను కన్నా ముగ్గులు అయితే రావాలండి. ఇంకా వచ్చేసి చెప్పాలి అంటే ఏమంటారు, భోగి రోజు, సంక్రాంతి రోజు కూడా కండక్ట్ చేస్తే బాగుండు అనిపించింది మాకు. ఎందుకంటే అప్పుడు అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా అనిపించింది. ఇంకా వచ్చేసి మన ఛానల్లో మ్యాక్సిమం వ్లాగ్స్ ఉంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది రిపబ్లిక్ డేకి ఒక 1 వీక్ ముందైతే ఈ కాంపిటీషన్స్ అయితే పెట్టారండి. రిపబ్లిక్ డే రోజు వచ్చేసి ప్రైజెస్ అయితే ఇచ్చారన్నమాట గెలిచిన వాళ్ళకి. వీళ్ళందరూ మా కాలనీ మెంబర్స్ వీళ్ళందరూ మంచి సపోర్ట్గా ఉంటారండి. అవును, చెప్పడం మర్చిపోయానండి, మ్యూజికల్ చైర్ కూడా పెట్టారు. అందులో కూడా మనం పెద్దగా ఏం పార్టిసిపేట్ చేయలేకపోయాము. ఎందుకంటే మనకి చాలా గేమ్స్ టచ్చలేదు అన్నమాట. అందుకనేసి ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. బాగుంటుంది ఇలాంటి గేమ్స్ అవి కండక్ట్ చేస్తున్నప్పుడు ఇలా పార్టిసిపేట్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి ఇలాంటి గేమ్స్ అయితే పెట్టారు, ఆడుతున్నారు అందరూ. నేను పార్టిసిపేట్ చేశాను, బట్ కానీ 5th 6th బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి టాప్ 5 మెంబర్స్కి అయితే గిఫ్ట్లు అయితే ఇచ్చారండి. ఇంకా ఈ వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్, బోర్ కొట్టదు. ప్రైజెస్ వచ్చేసి ఎవరెవరికి వచ్చాయని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో.
ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేశారన్నమాట. ఆ వీడియో కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే అదాఫ్ ఇదాఫ్ అని నేనేం ఇది చేయలేదన్నమాట. మొత్తం అంతా ఒకే వీడియోలో అయితే పెట్టేస్తున్నాను. చాలామంది నేపాల్ ట్రిప్ వీడియోస్లో ఎలా వెళ్ళాలి, అసలు ఎంత మనీ అవుతుంది ఏంటి అని అడుగుతున్నారు. మన నెక్స్ట్ వీడియోలో మాత్రం నేపాల్ ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలి, అక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టెంపుల్స్ ఉంటాయి, ఇంకా వచ్చేసి అక్కడ ఫుడ్ ఏంటి, అక్కడ ఏ ఐటమ్స్ మనం కొనుక్కోవచ్చు, అసలు తినడానికి ఏముంటుంది, మనం అసలు ఏం తీసుకెళ్ళాలి, ఇలాంటి ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. లాగ్ అయితే కాదు, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అది అందులో వచ్చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి, ఎలా వెళ్ళాలి అసలు ఏంటి అని. చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ట్రిప్ కూడా చాలామంది ప్లాన్ చేసుకుంటారు కదా ఈ వేసవిలోని, వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా చూడండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. మా పిల్లలకు కూడా వచ్చాయి. పెద్ద అబ్బాయికి రన్నింగ్ రేస్, చిన్న అబ్బాయికి కూడా రన్నింగ్ రేస్లో అయితే వచ్చాయన్నమాట. ఆ వీడియో ఎంత ఉందో లేదో నాకు తెలీదు. నెక్స్ట్ చెప్పాను కదండి, ప్లీజ్ ఆ వీడియో అయితే ఫుల్గా చూస్తే మీకు నేపాల్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు రూమ్స్ ఎలాగా అని, నెక్స్ట్ అక్కడ బస్సెస్ వెహికల్స్ ఎలా బుక్ చేసుకో, ఏ టెంపుల్స్ ఎంతెంత దూరంలో ఉంటాయి, అసలు ఎన్ని రోజులు అక్కడ స్పెండ్ చేయాలి, మనం ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి, అక్కడికి ఎంత మనీ అవుతుంది, అక్కడ కరెన్సీ ఎలా ఉంటుంది అని అన్నీ మీకైతే చూపిస్తాను. మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంక ఈ వీడియో ఎలా సాత్విక్ బాయ్స్ సబ్ జూనియర్ ఫస్ట్ ప్రైజ్ జి పవన్ తేజ, సెకండ్ ప్రైజ్ ఎం రోహిత్ తేజ, సీనియర్ ఫస్ట్ ప్రైజ్ పి దినేష్ సూర్య తేజ, సెకండ్ ప్రైజ్ ఎస్ చేతన్ కుమార్, సెకండ్ ప్రైజ్ ఎస్ జశ్వంత్. Thank you, sir. Now I request RTF OC to please come on to the dashboard. Girls Sub Junior first prize Smriti, second prize Munisha. Claps kotten gatiga. Yes, Munisha. Girls Senior first prize G Shiny. Boys Senior first prize Harsh Teja. Second prize Teja. Okay. Essay writing. Boys, I request madam to come on to the dais. Rangoli competition. First prize Usha Rani. Second prize M Madhavi. Third prize M Prabhavati. M Prabhavati. Okay. Next musical chair. ఇక్కడ వచ్చేసి రంగోలీలో చూసారు కదండి, 3 మెంబర్స్కి ఇచ్చారు అన్నమాట, టాప్ 3 బాగా వేసుకున్న వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మ్యూజికల్ చైర్లో 5 మెంబర్స్కి అయితే ఇచ్చారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి.
మన ఛానల్లో వ్లాగ్స్ అయితే ఉంటాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 3 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో చెప్పాను కదండి, నాంపల్లి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఇది వచ్చేసి రైల్వే ఇన్స్టిట్యూట్ అండి. ఇది వచ్చేసి మరిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్ అనమాట. వాళ్ళైతే చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఆ రోజు. ఈ 3 ఇయర్స్ నుంచి చాలా నీట్గా అయితే ఇలా ఆర్గనైజ్ చేస్తున్నారండి. మేమైతే పార్టిసిపేట్ చేసాము. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.